హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటూ ఆయన చేసిన కామెంట్స్ కానివచ్చు, లేకుంటే సినిమా ఇండస్ట్రీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ఉదంతాన్ని మరొకసారి గుర్తు చేస్తూ చిరంజీవి గారి పైన చేసిన కామెంట్స్ కానివ్వండి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమార్ గారు ఉన్నారు. వాటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, ఇందాకే మనం వీడియో కూడా చూస్తాం. మరి బాలకృష్ణ గారి కామెంట్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు సైకో గాడు అంటూ కామెంట్ చేయడం అనేది చూస్తున్నాం. సో ఏం జరిగింది ఆ ఇష్యూలో, మరి ఏం మాట్లాడుతున్నారు బాలకృష్ణ గారు, దాన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఇప్పుడు ఈ వీడియోలో 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అయిపోయిన పెళ్లికి బాజాలు. ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అగ్రనటులు వస్తే వాళ్ళని అవమానించారు, అది జరిగిపోయింది. ఇంక దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అది జరిగిపోయింది. అంటే గతం మామూలుగా ఏం చెప్తాము, గొప్ప విషయాలైతే గతం నుంచి మనము నేర్చుకోవాలి. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, ఆయన చేసింది ఏమీ కరెక్ట్ అయిన విషయం కాదు కాబట్టి దాన్ని గతం గతః. ఇకపోతే వర్తమానంలో అసెంబ్లీలో మాట్లాడే విధానం ఇదేనా, పద్ధతి ఇదేనా? ఆ సైకోగాడు ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఏ సాంప్రదాయాలు నెలకొల్పాలనుకుంటున్నారు, ఏ సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఏ మర్యాదలను మీరు భవిష్యత్ తరాలకు అందిద్దాం అనుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సిందే. ఇకపోతే అసలు ఇవన్నీ చూసి భవిష్యత్తులో ఏంటి నేర్చుకోవాలి అంటే ఇలా మాట్లాడడం నేర్చుకోవాలా? అయితే ఈయన సినిమా యాక్టర్ కాబట్టి జగన్ సినిమా వాళ్ళని పిలిచి అవమానించాడు అనే విషయాన్ని ఓ పెద్ద బ్యానర్ ఐటమ్ కింద మాట్లాడటం, ఆ మాట్లాడే ప్రాసెస్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటము, ఇవన్నీ వాళ్ళు చేశారనే కదా వాళ్ళ ఇంటికి పంపించింది. వాళ్ళని 151 సీట్లు వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేసింది ఎందుకు? వాళ్ళకి 140 సీట్లు కత్తిరేసింది ఎందుకు? జనాలు వాళ్ళ తోకలు కత్తిరించారు కదా, వాళ్ళ కొమ్ములు విరిచేశారు కదా, వాళ్ళకి గర్వభంగం చేశారు కదా. మళ్ళీ మనం కూడా అలాగే మాట్లాడితే రేపు ఏంటి జరగాల? రేపు ఏంటి జరుగుతుంది? ఇది పద్ధతి కాదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరిగా లేడు కాబట్టి, అతని మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు సరిగా లేరు కాబట్టి, అసెంబ్లీలో వాళ్ళది ప్రాపర్ బిహేవియర్ కాదు కాబట్టి, సభా సాంప్రదాయాల్ని వాళ్ళు తొంగలో తొక్కారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, నెగటివ్గా మాట్లాడుకున్నాం, అందరం మాట్లాడాం, అందరం ఖండించాం. అందరం ఖండించడమే కాదు అసలు ఎట్లా అంటే ఈక పీక బీకి మాట్లాడాం. మరి ఇవాళ మళ్ళీ మీరు అదే కొనసాగిస్తే మిమ్మల్ని ఏమనాలి అసలు? ఇప్పుడు మొదటిసారి తప్పు చేసిన వాడిని ఎంతో కొంత క్షమించవచ్చు, కానీ ఆ తప్పు చేసిన వాడి తప్పు గురించి మాట్లాడుతూ మళ్ళీ మనం అదే తప్పు చేస్తే మనం ఏం నేర్చుకున్నట్లు? మన విజ్ఞత ఎక్కడికి పోయినట్టు? మరి నువ్వు సినిమా వాడివి, సినిమా మాటలే మాట్లాడుతున్నావు. అసలు నిన్ను హిందూపురం ప్రజలు గెలిపించింది ఎందుకు? వాళ్ళ నియోజకవర్గానికి మంచి చెడు చూస్తాడని, మంచి పనులు చేస్తాడని. చేసుండొచ్చు, నేను చేయలేదని అనట్లా, కానీ అసలు మీ 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 ప్రాధాన్యత, మీ ప్రాధాన్యత దేని మీద ఉండాలి? అభివృద్ధి కార్యక్రమాల పైన ఉండాలి. భవిష్యత్ తరాలకి మీరు చేయాలి, ఇప్పుడు చేసే పనులు భవిష్యత్ తరాలకి ఎంత ఉపయోగపడతాయో చూడాలి. అలాంటివి చేయాల్సింది పోయి 24 గంటల సినిమాలేనా? నాకు అర్థం కాదు. సరే, చిరంజీవి గారిని లాంటి పెద్ద నటుడు వస్తే సినిమాటోగ్రఫీ మినిస్టర్ మాట్లాడితే చాలే అంటే కాదు కూడదని గట్టిగా మాట్లాడితే చిరంజీవి, అప్పుడు ఈయన అయిష్టంగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ టాపిక్. ఇది ఒక టాపిక్కా? జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడు అనేది పాయింట్ కాదు, వచ్చాక ఏం చేశాడు అన్నది పాయింట్. వచ్చాక ఎంత అమర్యాదకరంగా బిహేవ్ చేశాడు. తనని కలవటానికని వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే లేచి నుంచుంటారు. ఎవరో పెద్దవాళ్ళు, బాగా వృద్ధులైన అయిన వాళ్ళు లేవలేని వాళ్ళు లేవలేరు, కానీ ఎవరైనా సరే ఒక మనిషి మన దగ్గరికి పలకరించడానికి వచ్చారు అంటే, మనం పడుకొని ఉంటే పేషెంట్లు అయితే వేరే విషయం, కానీ పడుకొని ఉంటే లెగుస్తాము, కూర్చొని ఉంటే లేచి నుంచొని
మాట్లాడతాం, అది మర్యాద. ఆ మర్యాద లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకు మళ్ళీ 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 మాట్లాడిందే మాట్లాడుకోవటం, పాడిందే పాట పాస్పళ్ళు దాసరా అన్నట్టు కాదు కదా, అవసరం లేదు కదా. ఎందుకు మాట్లాడుతున్నాం మనం అసలు అవన్నీ? అవి ఏమన్నా ఈరోజు ఈ కాలానికి ఏమైనా ఉపయోగపడతాయా? ఇప్పుడు ఏంటి చెయ్యాలి, రేపటి కోసం ఏం చెయ్యాలి, భవిష్యత్ తరాలు మన మీద నమ్మకంతో భవిష్యత్తు బాగుంటుందని ఇప్పుడు ప్రజలు మీకు భవిష్యత్ తరం కోసం మిమ్మల్ని గెలిపించారు. ఒక రాజధాని తీసుకొస్తారని, లేదు అనుకుంటే ఒక ఫ్యాక్టరీలను పట్టుకొస్తారని, ఆఫీసులు పట్టుకొస్తారని, ప్రజలకు ఉపాధి కల్పిస్తారని, 4 రోజులు మంచి పరిపాలన చేస్తారని చెప్పి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు అసలు అవన్నీ పక్కన పెట్టేసేసి గతంలో ఏం జరిగింది ఎందుకు, ఇప్పుడు ఈ గతం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశం పుట్టిన దగ్గర నుంచి ఏ సభల్లో ఏం జరిగిందో, పనికిమాలిన చర్చలు ఏం జరిగినాయో మాట్లాడండి. మీకు అంత తీరిక ఎక్కువైపోతే అసలు అవసరం లేదు. మనము ఒక అమర్యాదకరమైన విషయాల్ని పదే పదే మాట్లాడుకోవటం వల్ల మనం అమర్యాదలోకి కూరుకుపోతాం తప్పితే మర్యాదలోకి రాం మనం. అందుకని అసలు మర్యాదగా ఉండటం అనేది అవసరం. చిరంజీవి ఏం గట్టిగా అడగలేదు ఆ రోజు, అక్కడ మీరు లేరు కదండి, మీరు ఎట్లా చెప్తారు ఇవన్నీ అసలు? అందుకని మనస్ఫూర్తిగా జగను సినిమా వాళ్ళని అవమానించాలని అనుకున్నాడు. సినిమా వాళ్ళంటే ఆయనకి గౌరవం లేదు, ఓకే కరెక్టే. కానీ సినిమా వాళ్ళు ఏంటి చేస్తున్నారు చెప్పండి? మీరు సమాజం కోసం మీరు ఏం ఉద్ధరిస్తున్నారు? సినిమాల్లో చూస్తే బూతు డ్యాన్సులు, సంభాషణలు, దరిద్రమైన సంభాషణలు, హింస, ఏమైనా బాగుంటుంది ఆ సినిమాలు? ఒక్కటన్నా కుటుంబ కథా చిత్రాలు వస్తున్నాయా? మంచి మంచి బాలల చిత్రాలు ఏమైనా వస్తున్నాయా? యూత్కి ఏమైనా సందేశం ఇచ్చే సినిమాలు వస్తున్నాయా? రవిడీలు మాదిరి అయిపోయారు హీరోలు. ఒక్కొక్కళ్ళు గన్నులు వేసుకుని తిరగా, ఒక్కొక్కళ్ళు కర్రలు వేసుకుని తిరగా, ఒక్కొక్కళ్ళు గొడ్డళ్ళు వేసుకుని తిరగా. ఏంటి సినిమాలు ఇయ్యేసిన సినిమాలు? ఈ మాత్రం సినిమాలు తీసే మీకు తెగ గౌరవాలు కావాలి. అసెంబ్లీ ఉన్నది ఇందుకే. అందుకని చాలా కడుపుమడి మాట్లాడుతున్నానండి. మీరు ప్రజల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? ప్రజా సమస్యలు ఏంటి? ఈ సమస్యలకు పరిష్కారాలు ఏంటి? మీరు ఒక విధానాలు రూపకల్పన చేస్తున్నారా? వాటిని అమలుపరచడానికి ఎట్లా? మళ్ళీ వీటన్నిటికీ నిధులు ఎట్లా? 66 సమస్యలు ఉన్నాయి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఓ పక్క ఈ రోజుకి అమరావతి రాజధాని గురించి ఏడ్చే వెధవలు ఎక్కువైపోయారు, దాని మీద జోకులు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు, ట్రోలింగ్ ఎక్కువైపోయింది అమరావతి రాజధాని మీద. మరి వాళ్ళందరూ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళకేం వచ్చిందో నాకు అర్థం కావట్లే. మా చావేదో మేము చేస్తాము, మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మమ్మల్ని రాష్ట్రాన్ని విడదీసి విభజన చట్టంలో ప్రకారం మాకు న్యాయం చేయలేదు అని చెప్పి అలో లక్షణ అని ఆంధ్ర వాళ్ళు ఏడుస్తుంటే, ఇక్కడున్న తెలంగాణ వాళ్ళకి ఏం పోయే కాలం, ఏం తెగులు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు కూడా అమరావతి రాజధాని అక్కర్లే, మీకు హైదరాబాద్ ఉంది చాలు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాజధాని అక్కర్లేదా? పోయిన 5 సంవత్సరాలు ఎగతాళి పడ్డామా? ఆంధ్రాకి రాజధాని లేదు, ఆంధ్రాకి రాజధాని లేదు అని చెప్పి. ఢిల్లీలో కూర్చున్న ఆయనేమో ఇదంతా ఈ తొలుబొమ్మలాట అంతా చూస్తా కూర్చున్నాడా? సరే, ఇప్పుడు ఏదో రాజధాని వస్తుంది అని అనుకుంటున్నారు. అనుకుంటే రాజధానిలో నీళ్ళు వచ్చినాయి. మరి తెలంగాణలో వరదలు రావట్లేదా? కాలువలో పడి కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు కదా, ఇక్కడ శవాలు కూడా దొరకట్లేదు కదా. దీనికి ఏం చెప్తారు? అంటే ఇక తెలంగాణ కూడా పనికిరాని ప్రదేశమా? ఇప్పుడు మునిగిపోయిందా? ఇది పండగల సీజను. ఈ వర్షాల నేపథ్యంలో, వర్షాల నేపథ్యంలో ఈ పండగల పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. పూజలు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటో, గుళ్ళు కూడా మునిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అధిక వర్షపాతం నమోదైనప్పుడు మునిగే అవకాశం ఉంటది, మునుగుతుంది. దానికి ఎవరేం ఆపలేరు కదా. సరే, మీకు అంత బాధగా ఉంటే మీ అందరు వెళ్ళి నోట్లో నీళ్లు పోసుకొని తెలంగాణకు తీసుకొచ్చి చూసుకోండి. మరి మీకు అంత బాధగా ఉంటే. మనకి ఇంట బయట శత్రువులు అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి, జనాలకి. నేను మాట్లాడుతున్న రాజకీయ నాయకుల గురించి కాదండి, జనాలకి శత్రువులు అయిపోయారు అందరూ. సరే, ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఎట్లా అనేది ఆలోచించాల్సింది పోయి, జరిగిపోయిన కథల గురించి, జరిగిపోయిన అంశాల గురించి, సినిమా విషయాల గురించి అవన్నీ మాట్లాడాల్సిన అవసరము లేదు. అలాగే మీరు ఒక సాంప్రదాయాన్ని అసెంబ్లీలో మీరు విజ్ఞత గల మనిషిగా 3వ సారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ కుటుంబంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఒక అల్లుడు ఎంపీ, ఒక అల్లుడు మంత్రి, మీ వియ్యంకుడు సీఎం, మీ నాన్నగారు సీఎం, అవును. మీ అన్న ఒకప్పుడు మంత్రి, ఇంత నేపథ్యం ఉండి ఏం నేర్చుకున్నావు నాయనా అంటే కాకరకాయ కాస్త కీకరకాయ అయింది అయినట్టు అయింది. అందుకని ఈ విషయంలో మటుకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఆ, ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు అలాగే అధికార పార్టీ వాళ్ళు కదా అని చెప్పి ఏది మాట్లాడితే అది మాట్లాడితే కుదరదు. నిన్న కూడా హోమ్ మినిస్టర్ గారు దమ్ము ధైర్యం గురించి మాట్లాడింది. స్పీకర్ గారు గట్టిగానే అన్నారు, అమ్మ మీరు దమ్ము ధైర్యం గురించి మాట్లాడితే పద్ధతిగా లేదు అని చెప్పి అన్నారు. అట్లా వీళ్ళు పోయినసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి కన్ను మిన్ను కానకుండా ఇష్టారీతిని మాట్లాడినందుకు వాళ్ళకి గర్వభంగం జరిగింది. మళ్ళీ మీరు ఇప్పుడు అదే విధానంలో వెళ్తున్నారు. ఇది మట్టుకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీ బుద్ధి సరిగా లేకపోతే. అందుకని మీరు కొంచెం నాలుకలు అదుపులో పెట్టుకోండి, బుర్రల్ని కొంచెం ఏమంటారు మంచి మర్యాదలతో నింపుకోమని చెప్పి చెప్పదలుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్.